తేజా ఏంటండి? మరే లంకరించి మట్ట కొట్టి కొరమేలు తెచ్చాను. ఇవి కొంచెం చేసి పెట్టు. కూర వండు. కొరమేళ్ళు మట్ట గుడిసెలు అన్ని చక్కగా చిన్నగా ఉన్నాయి. దోసకాయలు వేసుకుంటే ఎమాగా ఉంటాయి. సరే సరే. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? లంక నుంచి తెచ్చా. లంకలోనా? సరే సరే. అదిరిపోవాలి కూర. అలాగే. ఇగోండి ఇట్లా తోక తల తీసేసాను. తోక కూడా తీసుకొని 2 ముక్కలుగా చేసుకుందాం. ఈ కొరమేళ్ళు బాగా రేట్ ఎక్కువ కదండి. కొరమేలు పులుసు తెగ తింటారు. మీలో ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి కామెంట్ మాత్రం కంపల్సరీగా చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది అసలు ఎట్లా కదులుతుందో మా మమ్మీ అయితే నాకు చూపించి, నువ్వు కూడా అసలు కుదురుగా ఒక్క చాట కూడా ఉండవు కదా అని చెప్పి అంటుంది ఫ్రెండ్స్. ఈ కొరమేను తెగ అంటారు. కొరమేను ఏముంటుందా అనుకున్నానండి. కానీ ఇది కొనాలంటే అసలు చాలా కాస్ట్ ఎక్కువ కదా కొరమేలు. అదే ఇవాళ పల్లెటూరు కాబట్టి పట్టుకొచ్చారండి. అదే సిటీస్లో వాటిల్లో దొరకవు కదా, చాలా కాస్ట్ కదా. చూద్దాం. పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసుకుందాం. ఇలా నేను 3 తీసుకున్నాను, మీ ఇష్టం, స్పైసీ తగ్గట్టు. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదా, కొంచెం పసుపు వేసుకున్నాం. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఈ కొరమేలు ముక్కలు వేసేసుకుందాం. ఉప్పు తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకున్నాం. ఒకసారి తిప్పేసి పెట్టుకుంటే ఇవి ఉప్పు వేసి పెట్టాం కదా, మగ్గిని కారం మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. నేనైతే 3½ స్పూన్స్ వేసాను. ఒకసారి ఇది కూడా మళ్ళీ ముక్కలకి పట్టేటట్టుగా తిప్పుకొని పెట్టుకుంటాం. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాక ఇందాక చింతపండు పులుసు పోసుకుందాం. నేను అల్లం వెల్లుల్లిపాయ ధనియాల పేస్టు వేస్తున్నాను అన్నమాట. పేస్ట్ చేసి పెట్టేశాను.
అది కూడా ఒకసారి ఈ గరిటెతో కదిలించొద్దండి, తిప్పేసుకొని పెట్టేసుకుందాం. చూసారు చక్కగా ఆయిల్ గ్రేవీ అంతా బయటకు వచ్చేసింది. ఇదైతే పర్ఫెక్ట్ కాదు, సర్వ్ చేసుకొని తినేసేద్దాము. తలకాయ వావ్, సూపర్గా ఉందండి. చేపల పులుసు, కొరమేల పులుసు సూపర్గా ఉంది.